హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. నేను ఈరోజు మీకు చుక్క ఆయిల్ వాడకుండా ట్రెడిషనల్‌గా రోటి పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. అది కూడా రాయలసీమ స్పెషల్ నువ్వుల రోటి పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. నాకు తెలిసి రాయలసీమలో ఈ పచ్చడి ఇష్టపడని వాళ్ళంటూ అస్సలు ఉండరు. అంత టేస్టీగా ఉంటుందండి. పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండులోకి కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. కనీసం ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పల్లీలను తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ పల్లీలను ముందుగానే వేయించి పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ వేయించుకోవడం లేదండి. మీ దగ్గర వేయించినట్టువి లేకపోతే ఒక కప్పు పల్లీలను స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకుంటేనే పల్లీలు చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయండి. అప్పుడే పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ పల్లీలు పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లో 15 ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చడికి పచ్చిమిర్చి యూజ్ చేయకూడదండి. ఓన్లీ ఎండుమిర్చి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి హాఫ్ కప్పు నువ్వులు యాడ్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే నువ్వులు యాడ్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి నువ్వులు యాడ్ చేసామంటే మాడిపోతాయి. నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత నువ్వులు ఈ విధంగా చిటపట్లాడుతూ ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులను చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకున్నా ఉంటే హాఫ్ కప్పు నువ్వులు యాడ్ చేసుకోవాలండి. హాఫ్ కప్పు నువ్వులు కూడా యాడ్ చేసుకుని అలాగే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఒక 15, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేయకుండా ఫస్ట్ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న చింతపండు మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలండి. మరీ లూజ్గా ఉండకూడదు, అలాగనే మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నిండా ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి. మీరు ఉల్లిపాయను ఎక్కువగా ఇష్టపడేవారైతే మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నామంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీరు తీసుకున్న పప్పుల క్వాంటిటీని బట్టి మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి, రాయలసీమ స్పెషల్ నువ్వుల రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చేసుకునే మెథడ్ కూడా చాలా సింపుల్గా ఉంది కదండి. మరెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిల్లు ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.